ఓ యాక్షన్ హీరోలో కత్తి పట్టుకుని వెళ్ళి ఉతికేస్తాను ఆరేస్తాను రక్తం తాగేస్తానని ఇక్కడ కూర్చొని టీ తాగుతున్నాడు సారు. నేను చెప్పాను కదా దాన్ని నువ్వు ఏమీ చేయలేవు అంతే. రే రారా, నీకు షాకింగ్ న్యూస్ చెప్పనా? చెప్పు. నీ లవ్ బ్రేకప్ చేసింది, నా కాలేజ్ క్రష్ ని క్రాష్ చేసింది ఎవరు కదరా, నేను ప్రాణానికి ప్రాణంగా ప్రేమిస్తున్నా నా మైనా. చిత్ర చిత్ర బాలసుబ్రహ్మణ్యం. ఏంటి? ఎవరు పేరు చెప్తే నీ ఎంటికలు బొగ్గుమని పడిపోతాయో, ఎవరు ఫోన్ ఎత్తే నీకు బూతులు తప్పితే మాట్లాడము. ఆ అమ్మాయి ఇప్పుడు నేను ఎవరా? గాడ్స్ మస్ట్ బి క్రేజీ. ఇది ప్రకృతి విరుద్ధం వద్దురా. అయినా గుడికెళ్ళి పూజలు చేయడం ఎందుకు, చర్చిలకెళ్ళి ప్రేయర్లు చేయడం ఎందుకురా? రేయ్, గుడిలో దేవుడు నా శత్రుని ప్రేమించేలా చేస్తే చర్చ్ లో ప్రభు క్లారిటీ ఇచ్చాడు, ఆమె నా సోల్మేట్ అని. లేసేం కాదు. ఒరే అమ్మాయి గురించి నీకు తెలుసో తెలీదో నాకు తెలియదు గాని పక్కోడు ప్రేమిస్తేనే శివంగల మీద పనిచేసి అమ్మాయి నిన్ను చూస్తుందా, నిన్ను ప్రేమిస్తుందా? ఒక్కసారి ప్రేమను అప్లికేషన్ పెట్టి చూడు, నీ మ్యాటర్ ఓవర్. ఒరే కల్లారా చూసాను ఆ టార్చరు, ఆ టెస్టులు, ఆ ప్రశ్నలు. ఆ అమ్మాయితో వద్దురా. రేయ్, మేమిద్దరం లవర్స్ అని, మేడ్ ఫర్ ఈచ్ అదర్ అని ఆ దేవుడే డిసైడ్ చేశాడు. నువ్వు మొయ్యరా. ఇక ముందు నా టార్గెట్ ఆ అమ్మాయిని లవ్ చేయడం, నన్ను లవ్ చేసేలా చేసుకోవడం. కల్ సే పీచే పీచే జాకే ప్యార్ మే గిరాऊंगा. हम भी आड़े देखेंगे. ఎంత అందమైన అమ్మాయిని తిట్టడానికి నీ నూరెలా వచ్చిందిరా దరిద్రుడా. ఎక్స్క్యూజ్ మీ, ఇళయరాజా ఇన్స్ట్రుమెంటల్ సిడి కలెక్షన్ ఆ ర్యాక్ లో ఉన్నాయి మేడం. థ్యాంక్ యూ. ఇళయరాజా ఇన్స్ట్రుమెంటల్ కలెక్షన్. ఎస్, గాట్ ఇట్. రెండుంటే నన్ను ఎందుకు అడుగుతుంది? ఒకటి పడేద్దాం. ఇతను ఎక్కడో చూసినట్టుందే. మీరు ఈ సీడీ తీసుకుంటున్నారా? అవునండి. నేను ఈ సీడీ కోసం 2 months నుంచి వెతుకుతున్నాను, ఎక్కడా దొరకడం లేదు. ఇన్ కేస్ మీరు ఈ సీడీ తీసుకోకపోతే నేను తీసుకుందామని. నేను కూడా ఈ సీడీ కోసమే 3 months నుంచి ట్రై చేస్తున్నానండి. లక్కీగా ఈ రోజు దొరికింది. ఇప్పుడు నేను ఈ సీడీ ఇచ్చేస్తే ఒక అమ్మాయి అడగగానే ఇచ్చేసానని మీరు నా గురించి తప్పు అనుకుంటారు కదండి. నోనో, నేను మీ గురించి అలా తప్పుగా అనుకోను. మరీ ఓవర్ షేక్ రే. ఇచ్చే ఓకే. Thank you so much. My pleasure. Bye. చిత్ర సీడీ తీసుకుని చెక్కేస్తే నీకేం వస్తుందిరా ఎదవా? ఏదో చేసి ఆపు. ఎక్స్క్యూజ్ మీ, ఇఫ్ యూ డోంట్ మైండ్, ఆ మ్యూజిక్ రూమ్ లో ఈ సీడీ ప్లే చేశాను వచ్చా? Sure, no problem. ఎంత ఈజీగా నా పక్కన నుంచి ఉంటావని కళ్ళ కూడా ఊహించలేదు. ఒరే అదేదో మెరాకిల్ జరుగుతుందని అన్నావు, ఇదేనోరే? చెప్పు, ఆ పిచ్చోడి చెప్పు. ఆడవాళ్ళు రోడ్డు మీదకి వచ్చాడు, అర్థం చెప్పు. చెప్పు అంటే నీకు ఇలా అర్థమైందా? ఇది మాత్రం ప్లీజ్ అర్థం అవుతే. ఒరే ఈ పీటర్ హెడ్స్ ఫైట్ లో చూస్తే ఎవరైనా పిచ్చోడు అనుకుంటారా? ఊపించారు. చిత్ర ఫోన్. చిత్రట సీరియస్కుంటా. హలో. హాయ్ శ్రీరామ్. హాయ్ చిత్ర. ఎక్కడున్నారు? రూమ్ లోనే ఉంటే సిద్ధుని కట్టేసినట్టు ఉంటుందని అలా చల్ల గాలి కోసం రోడ్డు మీదకి వచ్చాం. ఒరే ఇల్లు కాలు ఒకటి ఎడుతుంటే సుపలకిచ్చి పెళ్లికి రమ్మన్నాడు నీలంటాడు. ఇప్పుడు తన బిహేవియర్ ఎలా ఉంది? ఎలా ఉందా చూస్తే షాక్ అయిపోతారు. ఈ రోజు అపార్ట్మెంట్ లో పని మనుషులు అందరు కలిసి చేసే పని తను ఒక్కడే చేసి పెద్ద పేరు సంపాదించుకున్నాడండి. అవునా? ఆంటీలందరూ మా ఇంటికి రండి మా ఇంటికి రండి అని ఎంత బతిమాలేరో, మమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టేశారు. ఆ అభిమానం తట్టుకోలేకే రోడ్డు మీదకి వచ్చాం. 1 day లో ఇంత చేంజ్ తీసుకొచ్చారా? ఇదంతా నా కోసమే కదా? అవునండి. రేపు మార్నింగ్ సిద్ధుని తీసుకుని ఇందిరా పార్క్ రండి, అక్కడ ఒక సర్ప్రైజ్ ఇస్తా. దాంతో పూర్తిగా నార్మల్ అయిపోతాడు. అప్పుడు సిద్ధు చాప్టర్ క్లోజ్ చేసి మన చాప్టర్ ఓపెన్ చేద్దాం. ఓకేనా? ఓకేనండి. ఓకే బాయ్. రేపు మార్నింగ్ వీడి ఇందిరా పార్క్ తీసుకురమందిరా. పిచ్చోడని ఊరుకుంటా, గుర్తు చంపేస్తాను. ఇందిరా పార్క్ కాదురా, జురాసిక్ పార్క్ తీసుకెళ్ళి. వీడు ఆ జాతి. నీ నోటుకు వచ్చినట్టు ఎన్నో అబద్ధాలు ఆడుతున్నావు.
ఆడిష్టం వచ్చిన ఆడి మీదకి తొక్కేస్తాడు. చెప్పండి రా, నా చెప్పండి రా మధ్యలో పెట్టి. అది కాదురా, చిత్ర గురించి నీకు తెలీదు. రేపు వీడిని కరెక్ట్ గా మేనేజ్ చేస్తే తన నాకు ఐ లవ్ యూ చెప్పడం ఖాయం తెలుసా? ఇంకా ఈయన ఎలా నమ్ముతున్నావురా? ఆశలు పెట్టుకురా. వెరీ గుడ్. నానా పెట్టుకో. కన్నా, Yes? నీ పేరేంటమ్మా? నీ పేరేంటమ్మా? ఆ, నా పేరు శ్రీరామ్. నా పేరు శ్రీరామ్. నా పేరు సిద్ధు. నా పేరు కూడా సిద్ధునే. ఎస్ ఎస్. ఇదే ఫిక్స్ అయిపో. రేపు నా లైఫ్ నీ చేతుల్లో ఉందిరా. రే కన్నా, హాస్పిటల్లో నీకు అనిపించిన అమ్మాయి మళ్ళీ వస్తే ఏం చేస్తావు? అమ్మా, అది దెయ్యం, రాక్షసి, పిశాచి. నీకు తెలీదు, అది నన్ను చూస్తేనే కొత్తది. తను దయ్యం కాదు, దేవత. దేవత. రే, ముందిగు, బండి దిగు. ఇక్కడెవరు? ఆ? ఇక్కడెవరు? ఎవరు? ఆ? ఆ? ఫోటో. ఆ. దేవత. దేవత. దేవత అంటే ఏం చేయాలి? ఏం చేస్తాం? దండం పెట్టుకోవాలి. అందరు దండం పెట్టుకోండి. ఓకే, దండం పెట్టుకోండి. ఆ? దండం పెట్టాలి. రేయ్, రేయ్, రేయ్. అంతే. నువ్వు హాస్పిటల్ చూసిన అమ్మాయి కూడా దేవత. కాదు, కాదు. దండం పెట్టుకోవాలి. అది దేవత కాదు, దెయ్యం. నేను భయపడకూడదు. ఒప్పుకోను. నేను రాను. నీకు ఏయ్, తెలీదు నా లైఫ్ దాని గురించి. నేను రాను. నేను రానంటే రాను. నేను రాను. రేయ్. నేను రాను. నన్ను రేయ్, వదిలేయ్. రేయ్, రేయ్. ఆ, ప్లీజ్ రా, నాకు ప్లీజ్. ఏం అర్థం కాల. ఏ సంబంధం లేని వ్యక్తిగా నువ్వు నా లైఫ్ లోకి వచ్చావు. ఇప్పుడు నా లవ్ సెట్ చేసే దేవుడు అయ్యావరా. దేవుడా. రే, నీకు దండం పెడతారా ప్లీజ్. రేపు ఆ అమ్మాయి దగ్గర దయచేసి ఏ గొడవ చేయకరా. రే, కావాలంటే నీ కాలు కూడా పట్టుకుంటారా. బావా, మనం ఇలా రోడ్డు మీదకి వచ్చినా నాకు బాధ లేదు, కానీ నిన్ను ఇలా చూడడం. నాకు చిత్ర కావాలరా. చిత్ర లేకుండా నేను బతకలేనురా. సరే, ఇప్పుడు నేనేం చేయాలి ఫ్రెండ్? మాతో పాటు నీట్ గా వచ్చి నార్మల్ గా ఉండరా. రేపు మేము ఎలా ఉంటామో నువ్వు కూడా అలాగే ఉండాలి. ఓకే ఫ్రెండ్, ఎవరిని కొట్టకు. నీకోసం నువ్వు ఎలా ఉన్నావో రేపు నేను అలానే ఉంటాను. ఆగండి, ఆగండి. ఆగమని నక్క. నేను ఇక్కడికి వేరే విషయం మాట్లాడడానికి పిలిపించాను. చెప్పు. సౌమ్యకి సిద్ధు నచ్చితే వీళ్ళిద్దరికి పెళ్లి చేద్దామని. పిల్ల అదల గుర్తుందండి. దిస్ ఇస్ నాట్ వెరీ గుడ్. వీడికి పిల్లని ఎవరిస్తారు? నాకెందుకు పెళ్ళనే? నేను పెద్ద మనిషిని కదా, వయసు లేదా? కన్ను వయసు 16 ఏళ్ల వయసు. నీకు 16, నాకు 18. ఇంట్లో ఇళ్ళాలు, వంటింట్లో ప్రియురాలు. మీరిద్దరు ఓకే నాకు. అసలు అన్నిట్లో ఈ శ్రీరామ్ ఎందుకు ఇన్వాల్వ్ అవుతుందో నాకు అర్థం కావట్లేదు. అక్కడ సిద్ధు నొక్కని ఇక్కడ వదిలేసి మిగతా వాళ్ళందరూ వెళ్ళిపోండి. గెట్ అవుట్. ఏంటమ్మా, సిద్ధుతో మాట్లాడతావా? అంటే ఇప్పుడు వరకు మేము కష్టపడి మేనేజ్ చేసి నీ చేతిలో పెట్టాలంటావు. అంటే ముగ్గురు ఒకేసారి మూక ముడికి వచ్చి ఇష్టం వచ్చినట్టు క్వశ్చన్ అడిగితే చిన్నపిల్లలు ఎలా కవర్ చేస్తారనుకుంటావమ్మా? అలా ఆలోచించుకోవద్దా? మాకు స్క్రిప్ట్ ఉన్నాయనుకుంటావా? అసలు ఏమనుకుంటారు? ఇంకో మీ వల్లే మేనేజ్ చేయడానికి పిచ్చోడు అయిపోయాడు. ఇందాక నుంచి వీళ్ళు ముగ్గురు ఏదో డ్రామా చేస్తున్నారు, వీళ్ళేదో మ్యానిపులేట్ చేస్తున్నారు. వీళ్ళు ముగ్గురు ఫ్లర్ట్స్ అయి ఉంటారు. వీళ్ళందరికన్నా పెద్ద ఫ్లర్ట్ అయి ఉంటాడు. దీనికి తేల్చమంటావా? అవునా? రేయ్, ఆ, ఈ ఫ్లట్ పదం మనం వినలేం గానీ ఇగో ఇంట్లో దాచావు కదా పెద్ద బ్యాట్, నాకు అది తీసుకొచ్చా సార్, నీ దెబ్బలు చూపించు. బ్యాట్ తేలా, బెల్ట్ ఏదో తెచ్చా. కానీ. అసలు ఏంటే ఏమనుకుంటున్నావు నువ్వు? బెల్ట్ తో ఉరేస్తా చెప్తున్నా. నువ్వు ఐస్ క్రీమ్ అయితే నేను కోన్ ఐస్ క్రీమే. అసలు 50 మందిని సింగిల్ బ్యాట్ తో పడుతుంది. ఏం జరిగింది? పొంగనూరులో ఎంబీజే గారి దగ్గర ఫైనాన్స్ తీసుకున్నాను. బజారు వీధిలో కర్రీ జగదీష్ గారి దగ్గర శనగలు కొన్నాను. అవి ఇంకా మొలకలు రాలేదు. ఇందిరా పార్క్ లో నాటుదాం అనుకున్నాను. ఆ తర్వాత ఎంఎస్ రాజు గారు 6 ప్యాక్ చేయాలి. మగజాతి ఆనిముత్యాన్ని నేనే కోచింగ్ ఇవ్వాలేమో. అనగనగా ఆకాశం ఉంది, ఆకాశంలో మేఘం ఉంది, మేఘం వెనక రాగం ఉంది, రాగం నింగిని కరిగించింది, కరిగే నింగి చినికైంది. రాత్రిలక్క నువ్వే కావాలే, నువ్వు రాత్రిలక్క నవ్వే. ఇంకా నా వల్ల కాదన్నా. చూసారా ఎలా ఇప్పుడు? ఇప్పుడు మీ అందరూ కూడా పిచ్చలు అయిపోలా? అది కావాలా మీకు? ఆడైపోతాడు, నేనైపోతాను. సిద్ధు కోలుకోలొద్దా? చెప్పండి, సిద్ధు కోలుకోలొద్దా? అవును కదా? మరి వెళ్ళిపోండి, మాట్లాడుకుంటూ వెళ్ళిపోండి. షేక్ హ్యాండ్ ఇవ్వండి, బాయ్ చెప్పండి, నవ్వండి. మరి నా పెళ్లి, ఈ పాపతో నాకు పెళ్లి చేస్తాను. ఐస్ క్రీమ్ కొనిస్తా. ఓహో, అమ్మయ్యా, బాయ్ బాయ్ బాయ్. అమ్మని బతికిపోయారా. బాయ్ బాయ్ బాయ్. థ్యాంక్ యూ మై ఫ్రెండ్. వాళ్ళతో నాకు పెళ్లి చేస్తాను. ఇది ఆడవలసింది ఏంటి రోయ్? క్యాబ్ క్యాబ్. నన్ను వదలకండి. My staff is came. I remember. I am Dr. సిద్ధు Sidhu. తీసుకెళ్ళిపోతున్నారే. సిద్ధు నువ్వు కాదురా వీడు. పిచ్చుడు సిద్ధు ఏంటి, వీడు సిద్ధు. శ్రీరామే సిద్ధునా? 4 రోజుల్లో వాడిని తీసుకొస్తానని చెప్పావు. వాడితో ఆడవాళ్ళని చిత్తు పట్టించావు. ఆవిడొచ్చి నాకు కంప్లైంట్ ఇచ్చింది. అదే నా సూపరింటెండెంట్ కి ఇచ్చింది అనుకో, నా ఉద్యోగం ఊడిపోయేది. అయినా నీ లవ్ స్టోరీకి మా పిక్చర్ని బలి చేస్తావనే. మమ్మల్ని లవ్ చేసింది వీడు. ఏం మనిషివా నువ్వు? మాతో బ్రేకప్ చేపించామని చెప్పి రివెంజ్ తీర్చుకోవడానికి నిన్ను ట్రాప్ చేసినట్టున్నాడు. అయినా పెద్ద సైకాలజీ ఎక్స్పర్ట్ అంటావు కదా, వాడి ప్రేమలోనే పడిపోయావా? Hey, Suresh, I love you.